చెప్పండి, ఏంటి సంచార అర్ధ సంచార సేవలు బీసీ సమాజం బీసీ కమిషన్ ఖమ్మం జిల్లాకు వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకల కుల జనంగా జరుగుతుంది. మీరేం అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? అసలు మీకున్న సమస్యలు ఏంది? మీరు అనేక బహుజన ఉద్యమాలకి బీసీ ఉద్యమాలకి మీరు లీడర్గా ఉన్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిషన్ మంచిదే, కాకపోతే ఈ కమిషన్ ఎట్లా పనిచేస్తుంది, దాని యొక్క తుది కార్యాచరణ ఎట్లా ఉంటుంది అనేది మాకు అర్థం కాకుండా ఉన్నది. అయితే తెలంగాణలో సంచార అర్ధ సంచార జాతుల యొక్క స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి. గతంలో గవర్నమెంటు 2 కమిషన్లు, ఇదాత కమిషను, రేణుక కమిషన్ అనేది వేసి వాళ్ళ స్థితిగతుల మీద ఒక నివేదికను సమర్పించారు. కానీ ఆ నివేదిక వచ్చిన తర్వాత కూడా దాని ఇంప్లిమెంటేషన్కి నోచుకోకుండా ఉన్నది. కాబట్టి సంచార జాతులు అనే వాళ్ళు దాదాపు ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు. మనం మాట్లాడేది ఇక్కడ ఏంటంటే బీసీల్లో ఉన్నటువంటి సంచార జాతుల గురించి. బీసీల్లో ఉన్నటువంటి సంచార జాతులు దాదాపు 50 చిలుకు కులాలు ఉన్నాయి. సో వాళ్ళ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయనంటే దాదాపు 88% ప్రజలకి ఈ పథకాలు ఇవి ఉన్నాయి, ఏమున్నాయి అనేది కూడా తెలియదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏం తెలియదు. వాళ్ళకి కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితిలో కడు బీద స్థితిలో ఎస్సీలు ఎస్టీల కన్నా దారుణమైన స్థితిలో ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం చేయూతనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ప్రభుత్వాలు అనిపిస్తున్నాయి తప్ప అసలు గ్రౌండ్ లెవెల్కి పోయి వాళ్ళ స్థితిగతుల్ని అర్థం చేసుకొని వాళ్ళకి లోన్స్ ఇవ్వటము, లేకపోతే వాళ్ళ విద్యను పెంచటము, వాళ్ళ పిల్లగాలను చదివించటము, తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇవ్వటము, లేకపోతే జాబుల్లో అంటే ఉద్యోగాల్లో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటము. ప్లస్ ఇంకోటి మేము అడిగేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే రాజ్యాధికారం ఉన్నటువంటి జాతులు మాత్రమే మనగలుగుతాయి, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులు అంతరించిపోతాయి అనే సామెత దీనికి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకనంటే వీళ్ళల్లో కనీసం వార్డు మెంబరు సర్పంచ్ లేనటువంటి పరిస్థితి. అంటే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే 10% స్పెషల్ రిజర్వేషన్ ఇన్ పాలిటిక్స్ వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా ఏబిసిడిలో వర్గీకరణతో పాటు స్పెషల్ కేటగరైజ్గా వాళ్ళని సంచార జాతుల్ని ఒక గ్రూప్ కింద పెట్టి వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ స్థితిగతుల్ని వాళ్ళ కార్పొరేషన్ కావాలి. వాళ్ళకు కార్పొరేషన్ని ప్లస్ వాళ్ళ కులాల్లో నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే చైర్మన్గా ఎన్నుకోవాలి. మొన్న కేసీఆర్ గవర్నమెంట్లో ఎంబీసీ చైర్మన్ ఇచ్చారు, ఎంబీసీ కానోళ్ళకి ఎంబీసీ చైర్మన్ ఇచ్చారు. అని అది కాదు. ఎందుకనంటే కడుపు కాలినోడికి ఆకలి విలువ తెలుస్తుంది అన్నట్టు ఆ సంచార జాతుల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ సంచార జాతుల యొక్క స్థితిగతులు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ యొక్క బాధలు తెలుస్తాయి తప్ప బయట క్యాస్ట్లో నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే పొలిటికల్ రిజర్వేషన్ 10% ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? సెపరేట్ కేటగరైజేషన్ ఇప్పుడు వర్గీకరణ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక వార్డు మెంబరు, మన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేగాని మొత్తం గప్పకుత్తాల్లో బీసీల్లో వాళ్ళని చేర్చి బీసీలకి రిజర్వేషన్ పెంచినంత మాత్రాన ఏమి ఒరగదు. ఎందుకనంటే అవి బీసీల్లో ఉన్నటువంటి మిగతా క్యాస్ట్లో కొట్టుకొని పోతే తప్ప వీళ్ళకి అడ్వాన్స్ బీసీడీ కొట్టుకొని పోతే తప్ప వీళ్ళకి న్యాయం జరగదు అనేది మా అభిప్రాయం. కాబట్టి మనం కోరుకునేది ఏంటంటే నోమాడిక్, సెమీ నోమాడిక్ అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ 10% ఇవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. మోరోవర్ దాదాపు 12% ఇండియాలో డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయి. సో అంత పాపులేషన్ ఉన్నప్పుడు జనాభా తాబాష్ ప్రకారం వాళ్ళు ఉన్నటువంటి పర్సంటేజ్కే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని అంటున్నాం.